సంగారెడ్డి జిల్లా మంజీరా బ్యారేజ్ సమీపంలో ఉన్న మంజీరా అభయారణ్యాన్ని రామ్సాగర్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపినట్లు స్ట్రీట్ విట్ ల్యాండ్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రశాంతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సౌభాగ్యత మిషన్ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన 2 రోజుల వర్క్షాప్లో భాగంగా స్టడీ టూర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందం సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రశాంతి ఆధ్వర్యంలో మంజీరా బ్యారేజ్ సమీపంలోని మంజీరా అభయారణ్యంను సందర్శించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలంలో ఆయా సీజన్లకు అనుగుణంగా వివిధ రకాల వలస పక్షులు మంజీరా నది మధ్యలో ఉన్న ఈ 9 దీవులకు వలస వస్తున్నట్లు తెలిపారు. రామ్సాగర్ గుర్తింపు వల్ల మంజీరా అభయారణ్యం ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందన్నారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బోటుపై ఐఏఎస్ అధికారుల బృందం మంజీరా అభయారణ్యంలోని 9 దీవుల సముదాయంలో విస్తరించి ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీని సందర్శించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు తిలకించారు. Bengal weaver, streak weaver, pie weavers, all 3 weavers place. Buntings, this is another very highlight speaking, red-headed bunting and black-headed bunting. They come in thousands during winter. In the surrounding areas, there is a lot of paddy fields. And you see those breeding bios. Getting focused. అక్కడ ఎయిర్ ఫామ్ అవుతాయి కదా, ఎయిర్ హీటర్. Right.